నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీల మధ్య సఖ్యత అవసరం. టీడీపీ జనసేన నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్. చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు ఫైర్. టీడీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్న సజ్జల. ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా. మేడారం జనసంద్రం. దారులన్నీ వనదేవతల వైపే. రణరంగంగా మారిన ఢిల్లీ సరిహద్దులు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా దళాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటిస్తున్నారు. టీడీపీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పూలపర్తి ఆంజనేయులకు వెళ్లి వారిని కలిశారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో జనసేన టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే మనందరి లక్ష్యమని చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. జనసేన టీడీపీ నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అలాగే మన మల్లాడి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేదిక పైన ఉన్న మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. యాక్చువల్లీ ఇది వెంటనే నేను వెళ్ళిపోవాలి ఇవన్నీ కాదు, కానీ నాకు ఒక్కడనే అయిపోయాను. 2019లో అప్పుడు నాయకత్వాన్ని లాగా నాకు ఎవరు 10 మంది 20 మంది నాయకులు లేరు. లక్షల మంది నన్నే మాట్లాడాలనుకుంటారు. నేను చంద్రబాబు గారిని పెట్టి చంద్రబాబు గారు కాదండి నాకు నీతోనే మాట్లాడాలంటారు. కార్యకర్త నుంచి నాయకుల దాకా లక్షలాది మంది నాతో మాట్లాడాలని టైం సరిపోవట్లేదు. అందుకని ఆ కష్టాలకి నేను అటు ఇటు తిరుగుతున్నాను. అందుకే మన నుంచి రావాలని ఏం లేదు. భీమవరం తిరగాలి, భీమవరంకి రావాలి అన్నీ ఉన్నాయి. కానీ ఏం వేసినా కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండాలంటే దాని మీద చేసిన కసరత్తు కొంతకాలం భీమవరానికి దూరం పెట్టింది అంతే. అలాగే ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ నాయకులు కూడా మన వాళ్ళు ఇబ్బంది పెడతారేమో వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఒక్కటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా, ఫాల్స్ కేసులు పెట్టినా ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తించుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తుంది. దాని గురించి ఏది మర్చిపోలేదు. గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాం, మేము మర్చిపోం. మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేని భీమవరం కదా ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని. ఎదురదు ఒక్కళ్ళవే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయాలి? ఇంతమంది కలిసి ముగ్గురు కలిసి ఏం చేయగలరు? మనం ఒక్కళ్ళం బ్యారికేడ్లని తన్నుకుంటా ముందుకెళ్ళాం. 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళేం చేయలేదు. ఇప్పుడేం చేస్తారు? వాళ్ళు కూర్చొని ఓడిపోతున్న వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుంది, దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మనం గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జై జనసేన, జై హింద్.
పార్టీ రాజ్యసభ ఎంపీ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలు చోట్ల అభ్యర్థుల్ని మార్చాలని ఆయన కోరారు. దానికి సీఎం జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టికెట్ ఖరారు చేశారు. వేమిరెడ్డి తన భార్య ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినా జగన్ అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో లోక్సభ అభ్యర్థిగా ప్రత్యామ్నాయాన్ని సీఎం జగన్ రెడీ చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్గా మారి బెయిల్ తెచ్చుకున్నారు. నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. కీలక నేతలు టీడీపీలో చేరక అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేటను పంపించారు. దీంతో ఇప్పుడు మేకపాటి కుటుంబం కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు కారణంగా చురుకుగా లేరు. ఆయన కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నారు. వైసీపీకి నెల్లూరులో దిగ్గజ నేతలుగా పేరున్న ఆనం కోటన్రెడ్డి వంటి వారంతా టీడీపీలో చేరిపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చేరుతారని తరచూ ప్రచారం జరుగుతోంది. సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ జగన్ రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబు అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీకి ఎన్నికల టార్గెట్ క్లియర్గా ఉందని పరీక్షలు రాసే పిల్లల్లా పనిచేయాలన్నారు. రాబోయే 50 రోజులు కీలకమని చెప్పారు. సునామీలాగా వస్తున్న ఆదరణను పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి 2 బటన్లను నొక్కించారని సజ్జల అన్నారు. 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశామన్న ఆయన అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారని చెప్పుకొచ్చారు.
ఏపీని 4 పార్టీలు ముంచేశాయని సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న అనంతపురం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేనలు ఈ రాష్ట్రాన్ని ముంచేశాయని, దుష్ట చతుష్టయం ఈ నలుగురేనని కామెంట్ చేశారు. ఏపీకి రాజధాని పోలవరం, విశాఖ ఉక్కు కోసం భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. జర్నలిస్టుల మీద దాడిని రఘువీరా తీవ్రంగా ఖండించారు. సోమవారం అనంతపురం న్యూ టౌన్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, అలానే సిడబ్ల్యూసి సభ్యులు, మిగిలినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా వస్తారు. చాలా పెద్ద భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అనంతపూర్ నుంచినే పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ గ్రౌండ్ చూడడానికి, ఇది ఫైనలైజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. రాష్ట్రంలో, దేశంలో, ఎందుకంటే 2 ఎన్నికలు ఏకకాలం జరుగుతా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ పూరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పబోతుంది, ఏం అష్యూరెన్స్ ఇవ్వబోతుంది, ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది, ఈనాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాష్ట్రం కానీ, కుటుంబాలు కానీ, అన్ని వర్గాల వాళ్ళు కానీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఏ విధంగా అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 26వ తేదీ అంటే సోమవారం సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా గర్ల్స్ హై స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. 50 లక్షల సిఎస్ఆర్ నిధులతో కంప్యూటర్ ల్యాబ్ ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం జీవన విధానంలో భాగమైందని అన్నారు. విద్యార్థులంతా కంప్యూటర్లను వినియోగించుకోవాలని సూచించారు. సరస్వతి భగవతి చాలా సంతోషం. చూస్తూ ఉండగానే మన గర్ల్స్ హై స్కూల్ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం గర్ల్స్ హై స్కూల్కి వస్తే వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి పెచ్చులూడు పడతా ఉంది. ఎప్పుడు పెచ్చులూడి మీద పడుతుందో అనే పరిస్థితిలో గర్ల్స్ హై స్కూల్ ఉండేది. లోకల్ ఎమ్మెల్యేగా నన్ను పిలిచి, చూడండి సార్, మా స్కూల్ పెచ్చులూడి పడతా ఉంది, పిల్లలు భయపడుతున్నారు, వర్షం వస్తే స్కూల్కు హాలిడే ఇస్తున్నాం అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన గర్ల్స్ హై స్కూలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ తయారు కావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఈరోజు 50 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ను ప్రత్యేకంగా ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. చూస్తూ ఉండగానే మన గర్ల్స్ హై స్కూల్ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం నిర్మల్ విజయ సంకల్ప యాత్రలో కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసింది కాబట్టి ప్రజలు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని మరుగున పడేశారని ఫైర్ అయ్యారు. మోదీని 3వసారి ప్రధానిని చేయాలనే సంకల్పంతోనే తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టామన్నారు సంజయ్. మోదీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడమే ఈ యాత్ర యొక్క లక్ష్యమన్నారు. లక్ష్యంతో తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, ఈ దేశాన్ని ఆర్థిక ప్రగతిలో ఏ విధంగా ముందుకు తీసుకుపోయిన విషయంలో కానీ, ఈ దేశ రక్షణ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో కానీ, ద్వారా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నది నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో బస్ యాత్రను ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ నిర్మల్కు రావడం జరిగింది. తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి లక్ష్యంతో
హైదరాబాద్లోని గిరిజన భవన్లో ఎస్జీకే జగజ్యోతి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడింది. జ్యోతిని అదుపులోకి తీసుకునే ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, శ్రీదేవి లంచం తీసుకుంటూ మసబ్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్లో పట్టుబడినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి జగజ్యోతిని ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ కోర్టులో జగజ్యోతికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. జగజ్యోతి ఇంట్లో ఇప్పటికే నివాసంలో 65,000 సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు 65 లక్షల నగదును ఇప్పటికే సీజ్ చేశారు. 84,000 లంచం తీసుకుంటూ ఒక కాంట్రాక్టర్ దగ్గర రెడ్ హ్యాండెడ్గా ఈవిడ పట్టుబడడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అన్ని నార్మల్గా ఉన్నాయనేసి టుడీ ఈకో టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు టుడీ ఈకో టెస్ట్ అనంతరం ఉస్మానియా వైద్యులు 2:30 ప్రాంతంలో ఏసీబీ అధికారులకి అప్పచెప్పారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ కార్యాలయానికి ఏదైతే జగజ్యోతిని తీసుకొచ్చినటువంటి ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజులు కస్టడీ కోరుతారు? నాంపల్లి కోర్టులో ఈ రోజు జరిగేటటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఏసీబీ అధికారులు ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి అనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే బినామీ పత్రాలను కూడా సీజ్ చేశారు. గోల్డ్కి సంబంధించి బంగారానికి సంబంధించి 3 కేజీల 3.6 గ్రాముల నగదును కూడా సీజ్ చేశారు. ఇది కూడా మార్కెట్లో చూసుకున్నట్టయితే దీని విలువ 1.5 దాకా ఉంటుందనేసి తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులకు సోదాల్లో భాగంగా ఇప్పటికే 15 కోట్ల దాకా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో ఆదాయ శాఖ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో కస్టడీకి సంబంధించి ఏసీబీ అధికారులకి ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారు జగజ్యోతిని, అలాగే షుగర్ లెవెల్స్ కంప్లీట్ గా డౌన్ అయిపోవడంతోనే ఈమె అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. కాబట్టి షుగర్ ఉంది కాబట్టి ఈమెకి వైద్యులు కూడా వైద్య పర్యవేక్షణలు ఉస్మానియా వైద్యుల పర్యవేక్షణలో ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా క్లియర్ చేసి పంపించారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేశారు. మరి కాసేపట్లో కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఎన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది ఏసీబీ అధికారులు, అలాగే నాంపల్లి కోర్టు ఎన్ని రోజులు ఏదైతే ఈయని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. శ్రీదేవి, ఉషా, జ్యోతి ఎంతకాలంగా ఇదంతా కొనసాగిస్తోంది అనే వివరాలు ఏమైనా తెలుసాయా? దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఏమైనా చెప్పారా? మొత్తం శ్రీదేవి కోఫీ లాగాలి అంటే మొత్తం ఏసీబీ కస్టడీలోకి శ్రీదేవి వస్తే కానీ ఏసీబీ కస్టడీలోకి జగజ్యోతి వస్తే కానీ మొత్తం దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు దర్యాప్తులో భాగంగా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం సేకరించే అవకాశం ఉంటుంది. ఆదాయానికి మించి ఇప్పటికే 15 కోట్ల దాకా ఆస్తులను ఇప్పటికే గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు బినామీల రూపంలో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, ఈమె ఏదైతే ప్రభుత్వ అధికారిగా ఉన్న టైంలో ఎన్నెన్ని స్కామ్లు చేశారు మొత్తం కూడా లాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా వెల్ఫేర్ సొసైటీకి ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంతటి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడా పెట్టారు అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, బడాబాబుల హ్యాండ్ ఏమైనా ఉందా, అలాగే రాజకీయ ప్రముఖులకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయనుకోవడంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అంటే ఏసీబీ అధికారులు కస్టడీలోకి వస్తే కానీ ఇవి ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తులో అయితే వెల్లడించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇంటిలో ఏదైతే తన నివాసంలో సోదాల్లో భాగంగా ఇప్పటికే 65 లక్షల నగదును అయితే సీజ్ చేశారు అధికారులు. నగదుతో పాటు బంగారము, విలువైన పత్రాలు, అలాగే బినామీ అకౌంట్లకు సంబంధించి కూడా మొత్తం కూడా ఏసీబీ అధికారులు అయితే సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి కస్టడీకి సంబంధించి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు ఒక సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రీదేవి, విషయం ఇప్పటివరకు అంటే నార్మల్గా కూడా జ్యోతి నుంచి ఎటువంటి సమాచారం రాబట్టలేదా ఏసీబీ అధికారులు? అంటే నార్మల్గా కూడా వెరిఫికేషన్ ఏమీ జరపలేదా? ప్రస్తుతం అయితే ఫార్మాలిటీస్ ప్రకారము ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి పట్టుబడినటువంటి ఎవరైతే జగజ్యోతి ఉన్నారో జగజ్యోతి పట్టుబడిన వెంటనే తనని కావాలని ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్న కోణంలోనే తను కూడా ఆ రోజు వాపోతూ సోమవారం సాయంత్రం ఒక వీడియో కూడా మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఆ వీడియోలో కూడా తను ఏడ్చుకుంటూ తన నిరపరాధిని అన్న కోణంలోనే తన వర్షం తను చెప్పుకొచ్చారు. కానీ ఏసీబీ అధికారులు తన నివాసంలో ఎప్పుడైతే సోదాల్లో భాగంగా నివాసంలో సోదాలు చేశారో సోదాల్లో భాగంగా వీరికి దాదాపు 15 కోట్ల దాకా నగదు రూపంలో, నగల రూపంలో, అలాగే బినామీ ఆస్తుల రూపంలో
పత్రాలు ఏదైతే స్థిర చరాస్తుల పత్రాల రూపంలో 15 కోట్ల దాకా ఏసీబీ అధికారులు గుర్తించడంతో మొత్తం మీద అవినీతి శాఖకు ఇప్పటికే జగజ్యోతికి సంబంధించి భారీ స్థాయిలో ఈమె స్కామ్ చేశారు, అలాగే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఈరోజు కస్టడీకి తీసుకుంటే కానీ జగజ్యోతి ఇచ్చేటటువంటి సమాచారాన్ని ఏదైతే వారి వద్ద ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆధారాలన్నింటినీ కూడా జగజ్యోతి ముందు ఉంచి ఈ ఆస్తులకు సంబంధించి లెక్కపత్రాలు మొత్తం కూడా ఈవిడ క్లియర్గా చెప్తే కానీ వారికి అర్థమవుతుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్న కోణంలో మాత్రము ఖచ్చితంగా తనకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కస్టడీలో భాగంగా అయితే నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో కస్టడీ ఎన్ని రోజులు ఇస్తుంది, అలాగే కస్టడీలో భాగంగా వీరు ఎన్ని రోజులు ఏసీబీ అధికారులు ఎన్ని రోజులు కస్టడీలో తీసుకునే అవకాశం ఉంటుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. శ్రీదేవి, ఉషా, ఇప్పటి వరకు లంచం ఇచ్చిన వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసాయా? ఓవరాల్గా చూసుకున్నట్టయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అవినీతి శాఖ అధికారులకు శివబాల హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణ ఇన్సిడెంట్ మరొక ముందే మరో అవినీతి అధికారి ఇలా తరచు మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవినీతి శాఖకు దాదాపు ఇప్పటికే చాలా మంది అవినీతి శాఖకు అధికారులు దొరికారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ తమ జీతానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులు దాదాపు నూతన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అడపదడప ఇప్పటికే 6 దాకా కేసులు నమోదయ్యాయి ఏసీబీ అధికారులకు. తాజాగా చూసుకున్నట్టయితే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అధికారి ఇంత అవినీతికి పాల్పడడం అయితే మొత్తం కూడా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు ఏదైతే ఉందో ఏసీబీ అధికారులకు చిక్కినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఇది చాలా మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మొత్తం పురుషులే ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక లేడీ ఈ ఘటనలో ఏదైతే పట్టుబడటం అనేది మొత్తం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. శ్రీదేవి, అంటే ఉషా లేడీ కాబట్టి వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారు ప్రభుత్వాన్ని ఎవరైతే సామాన్యులకు అలాగే మొత్తం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, అలాంటిది ఈమె ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం కూడా ఇలాంటి స్కామ్ల రూపంలో ఏదైతే లంచాలు తీసుకుంటూ లంచానికి మరిగారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈమె గతంలో కూడా నిజామాబాద్కి సంబంధించి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఏదైతే కాంట్రాక్టర్లకి అప్పచెప్పే సమయంలో కాంట్రాక్టర్ల దగ్గర చాలా లబ్ధి పొందారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే కానీ ఈమె జగజ్యోతి చేసినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. జగజ్యోతికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరే ఉన్నారా, ఈమె పై స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నతాధికారుల పాత్ర కూడా ఇందులో ఉందా అన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో అయితే అధికారులు కస్టడీలోకి ఇస్తే ఈరోజు ఏసీబీ కోర్టు ఈమెని కస్టడీలోకి ఇస్తే కానీ ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తే కానీ ఈ విషయానికి సంబంధించి మొత్తం అవినీతికి సంబంధించి మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే దీనికి ఆదాయ పన్ను శాఖ కూడా ఈ కేసుకి సంబంధించి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ కేసు కూడా జగజ్యోతి మీద ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది, నమోదైనట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి, రైట్ ఉషా, థ్యాంక్ యూ. రష్యాలోని జైల్లో ఇటీవల వివాదాస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావెల్నీ తమ్ముడు ఒలెగ్ నావెల్నీపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడ ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. అయితే ఏ సెక్షన్పై ఎందుకు ఒలెగ్పై కేసు పెట్టారన్న వివరాలు అక్కడ వార్తా సంస్థలు తెలపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్కు 3.5 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో ఉన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతడి తమ్ముడు ఒలెగ్పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందని ఆరోపణలున్నాయి. మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.